హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోయేదేంటంటే, మనము చిన్నప్పుడు వాన పడ్డప్పుడు నీళ్లు పారుతూ ఉంటే ఇట్లాగా కాగితం పడవలు చేసి వదిలేవాళ్ళం కదండీ! ఇది చాలా చాలా సరదాగా అనిపించేది. చాలా బాగుండేది. అయితే ఇప్పుడు మొన్న వాన పడిందండి. అప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. పాపం వాళ్ళకి 1, 2 రోజులు సెలవొస్తేనే బండెడు బండెడు హోమ్ వర్క్‌లు ఇచ్చి కూర్చోబెడుతున్నారు కదా! సరే అయితే ఈసారి వానలు పడ్డప్పుడైనా అందరు పిల్లలు సరదాగా ఇలా ఆడుకుంటారని చెప్పి ఇది చేసి చూపిద్దామని చెప్పి అనిపించింది. అందుకని ఇలా చూపిస్తున్నాను. ఒక కాగితాన్ని తీసుకొని చక్కగా స్క్వేర్‌లాగా కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా మడతలు వేసుకొని ఇది మామూలు పడవ నేనిప్పుడు చూపిస్తుంది. తర్వాతొచ్చేది కత్తి పడవ. మళ్ళీ మనము చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని వంట అలా చేసి అలా ఆడేవాళ్ళం కదా! ఆహ్, ఆహ్, ఆ గిన్నెలు కూడా 4 గిన్నెలు కూడా చేసి చూపిచ్చాను. అయితే ఇంతకు ముందు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుండేయి. నెక్స్టు అందరూ ఒక చోట సెలవులొస్తే అందరూ ఒక అమ్మగారిళ్ళకో, అమ్మమ్మ గారిళ్ళకో వెళ్దాము. సరదాగా ఉందాము అలా అనుకునేవాళ్ళు. ఇప్పటిలాగా వ్యాపారం పోతుంది. లేకపోతే ఉద్యోగాలు సెలవు పెడితే ఊరుకోరు. ఇట్లాంటి సమస్యలేమి ఉండేవి కాదు. సెలవులొస్తే అందరూ ఒక చోట కలిసేవాళ్ళు. అప్పుడు ఇలా పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళనమాట. ఇది మామూలు పడవ అయిపోయి ఇప్పుడు కత్తి పడవండి చేస్తుంది. దీనికి, దానికి ఒక చిన్న మడతే తేడా వస్తుంది. అందువల్ల ఇది కొంచెం కేర్‌ఫుల్‌గా చూడండి. ఇవి నీళ్ళల్లో వదిలినప్పుడు అసలు పారే నీళ్ళల్లో అయితే చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోయేయి. భలే సరదాగా ఉండేది. చేసిస్తూ ఉంటే వదులుతూ ఉండేవాళ్ళం. చేసిస్తూ ఉంటే వదులుతూ ఉండేవాళ్ళం. నాన్న అయితే ఎంత ఇంట్రెస్ట్‌గానో చేసేవాళ్ళనమాట. ఈసారి నాకు టైమున్నప్పుడు నాన్న దగ్గర ఆ పక్షి బొమ్మలు గూడా చేయటం నేర్చుకుంటాను. 1, 2 సార్లు ట్రై చేశా. కానీ ఆ పక్షి బొమ్మలు రాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా నేర్చుకొని మీ అందరికీ చూపిస్తాను. ఇలాంటివి హాలిడేస్‌లో మనం దగ్గరుండి పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళకి కొంచెం యాక్టివ్‌గా ఉంటుంది. ఇది కత్తి పడవనమాట. ఇప్పుడు చూపిస్తుంది గిన్నెలు. 4 గిన్నెలు. వంట చేస్తారు. ఇదిగో అన్నం, ఇదిగో పప్పు ఇలా పెడతారు కదండీ! అలాంటప్పుడు ఇలాగా గిన్నెలాగా రెడీ చేసేవాళ్ళమనమాట. నన్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాం. ఈ మడతలు వేయటం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలండి. చక్కగా మంచిగా వచ్చేస్తుందనమాట. నాన్న ఇప్పటికి కూడా పిల్లలెవరైనా కనపడితే ఇలా పేపర్స్‌తో చేసి చక్కగా ఆడిస్తూ ఉంటారు.